ఈ వ్యవహారంలో సీఎం పదవి పోతుంది, బీ రెడీ, సింగరేణి కార్మికులకు బోనస్ కాదు బోగస్, అమృత్ టెండర్ల విషయంలో తప్పు జరిగిందని నిరూపిస్తే రాజీనామా చేస్తారని ఒక మంత్రి అన్నారు. ఆ సవాలు నేను స్వీకరిస్తున్నా, దమ్ముంటే దీనిపై విచారణ జరిపించాలి, ఎలాంటి అక్రమాలు జరగలేదని విచారణలో తేలితే రాజీనామా కాదు నేను రాజకీయ సన్యాసం చేస్తా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మంత్రి పొంగులేటి ఉద్దేశించి అన్నారు. రేవంత్ రెడ్డి సీఎం పదవిని ఓడగొట్టే ప్రయత్నంలో భాగంగానే పొంగులేటి తన సవాల్ను విసిరాయాలని ఆయన వ్యాఖ్యానించారు. ఆదివారం తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడినటువంటి కేటీఆర్ దమ్ముంటే దీనిపై దర్యాప్తు జరిపించాలని పొంగులేటి డిమాండ్ చేశారు. ఇంకొక విషయం కూడా ఇక్కడ తెలియాలి, పొంగులేటి అదేవిధంగా రేవంత్ రెడ్డి ఇద్దరు ఒకటే. పొంగులేటి రేవంత్ రెడ్డి పొంగులేటి కేటీఆర్ పొంగులేటి అమూల్ బేబీ కేటీఆర్ ఇద్దరు ఒకటే. ఎందుకంటే మీరు ఒక్కసారి చాలా క్లియర్గా అబ్జర్వ్ చేయండి, పొంగులేటిని బయటికి రావడానికి కేసీఆర్ విధానం కారణమే. కానీ చాలాసార్లు కూడా ఇంటర్వ్యూలలో పొంగులేటి చాలాసార్లు చెప్పడం జరిగింది, కేటీఆర్ చాలా మంచోడు, కేసీఆర్ కన్విన్స్ చాలా పెద్ద ప్రయత్నాలు చేసిండు, కేటీఆర్ నన్ను కూడా పార్టీలో ఉండడానికి చాలా ప్రయత్నాలు చేస్తే చాలా రోజులు అంటే దాదాపు సంవత్సరం పాటుగా నేను అదే పార్టీలో ఉన్నాను, అది కేవలం కేటీఆర్ మీద రెస్పెక్ట్తో మాత్రమే అని చెప్పేసి కూడా పొంగులేటి చాలాసార్లు చాలా ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. సో ఇప్పుడు పొంగులేటి కేటీఆర్ అమూల్ బేబీ కేటీఆర్ ఇద్దరు మరి ఇంకా టచ్లో ఉన్నారా అనేటువంటి కోణంలో కూడా ఇది ఒక అనుమానం కలుగుతూ ఉంది. మొత్తానికైతే మరి ప్రభుత్వాన్ని పడగొట్టే ఉద్దేశమా, లేకపోతే పొంగులేటి ముఖ్యమంత్రి అయ్యే ఉద్దేశమా, లేకపోతే రేవంత్ రెడ్డి గద్దె దించాలనే ఉద్దేశమా తెలియదు. కానీ మొత్తానికైతే వీళ్ళేదో గూడుపుట అనేది ఏమో ఉందేమో అనేటువంటి ఒక అనుమానం కూడా నాకైతే ఉంది. ఎందుకంటే ఈ వ్యాఖ్యల వెనకాల అదే మర్మేమో అని తెలుస్తూ ఉంది.